బస్ బాడీ కోడ్ ఉంటుంది. ఈ బస్ బాడీ కోడ్ ప్రకారం బండి డిజైన్ ఎలా ఉండాలి, స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా ఉండాలి, ఈ తగలబడిపోయే ఫ్లామబిలిటీ మెటీరియల్స్ స్టాండర్డ్ ఎలా ఉండాలి, అలాగే స్లీపర్ కోచ్ లో బెర్త్ సైజ్ ఎంత ఉండాలి, గ్యాంగ్వే ఎంత ఉండాలి, అలాగే ఫైర్ రిటార్డింగ్ ప్యాడింగ్ ఉండాలి. అంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే నిప్పు స్ప్రెడ్ కాకుండా, నిప్పు తగలబడకుండా ఉండే విధమైనటువంటి మెటీరియల్ ఉండాలి. ఈ స్టాండర్డ్స్ అన్ని పాటిస్తున్నారా లేదా అని చూడటానికి బళ్ళు మన దగ్గర రిజిస్ట్రేషన్ అవ్వలే, ఈ బండి మన దగ్గర ఫిట్నెస్ తీసుకోలే. బండిని ఓల్వో బండి అని చెబుతున్నారు. ఈ బండిని అవును ఓల్వో వాళ్ళు డిజైన్ చేసినప్పుడు ఇచ్చిన బండి తర్వాత ఈ యజమానులు ఏం చేస్తారంటే షో కోసం కర్టన్లు వేయటం, ఏమండి ఫ్లమబుల్ మెటీరియల్స్ పెట్టడం, అంటే అది అధికృతం కానటువంటి ఫ్లమబుల్ మెటీరియల్స్ పెట్టినందువల్ల నిప్పు త్వరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ బండి ఏదో మనకు చెప్పడం, మనం వస్తున్నటువంటి వివరాల ప్రకారం ఈ స్కూటర్ ఏదో కొట్టిందని, అవును ఆ స్కూటర్ డ్రాగ్ 300 మీటర్ల వరకు డ్రాగ్ చేసుకుంటూ గమనించకుండా, డ్రైవర్ గమనించకుండా, బ్రేక్ వేయకుండా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల స్కూటర్ లో ఉన్న పెట్రోల్ ట్యాంక్ బద్దలయ్యి ఆ పెట్రోల్ నిప్పు రవ్వలతో మంటలు త్వరగా వ్యాపించినాయి. సో ఆ డ్రైవరు ముందు డోరు ఓపెన్ చేయ